గైస్ వెల్కమ్ బ్యాక్ టు డ్యూక్ బడీ రైడ్స్. ఈరోజు మీకు మన బైక్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తా. సో ఎయిర్ ఫిల్టర్స్ అన్నమాట. ఎయిర్ ఫిల్టర్ అంటే ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఎయిర్ ఫిల్టర్ అనేది ఎందుకు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం ఏ బైక్ వాడుతున్నా కానీ ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎయిర్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే దీని పని ఏంటంటే ఎయిర్ని ఫిల్టర్ చేయడం అన్నమాట. సో కేటీఎం బైక్స్లో ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఉంటుంది, అది కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది. రిమైనింగ్ బైక్స్లో నేను చూడలేదు, బట్ నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా, కొంచెం పెద్ద సైజు ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్లో చాలా టైప్స్ ఉంటాయి, అలా మేజర్లీ 3 టైప్స్. ఒకటేమో పేపర్ టైప్ అండ్ ఫోమ్ టైప్ అండ్ ఇంకోటి కాటన్ గేజ్ టైప్ అన్నమాట. సో ఇది 3 వేరియంట్స్ అన్నమాట. సో మనం రెగ్యులర్గా వాడేది అయితే పేపర్ ఎయిర్ ఫిల్టర్ వాడతాం. సో ఇదేంటంటే రీప్లేస్ చేసుకోవడానికి మాత్రమే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోలేం. సో ఇందులో మనకి ఇది ఒక నెగిటివ్. అండ్ ఇది ఓవరాల్గా ఒక్కొక్కటి 200 నుంచి వెళ్ళి 400 మధ్యలో ఈ పేపర్ ఫిల్టర్ అయితే మనకు అవైలబుల్గా ఉంది, మనం వాడేది కూడా అదే. అండ్ ఇప్పుడు BMC ఎయిర్ ఫిల్టర్ విషయానికి వస్తే, BMC ఎయిర్ ఫిల్టర్ అనేది ఒక కాటన్ గేజ్ ఫిల్టర్. ఇది ఏంటంటే మనం లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, అంటే 1,00,000 కిలోమీటర్లు కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువనే కావచ్చు, చెప్పలేము, అంత వర్త్ అన్నమాట ఇది. బట్ దీని కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది, ఆల్మోస్ట్ 6,000 రూపీస్ మినిమం ప్రైస్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ ప్రైస్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఎయిర్ ఫ్లో అనేది పెరుగుతుంది దీనికి, ఎందుకంటే హై కెపాసిటీ అండ్ కాటన్ గేజ్ కాబట్టి ఎయిర్ ఇంటేక్ అనేది ఎక్కువ ప్యూరిఫైడ్ ఎయిర్ అండ్ ఎక్కువ క్వాంటిటీలో మంచి ఎయిర్ అనేది ఇంజన్కి అందుతుంది. దీనివల్ల ఇంజన్లో పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది అండ్ పవర్తో పాటు ఇంజన్ లైఫ్ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఎందుకంటే ఎక్కువ పవర్ వచ్చినప్పుడు ఎక్కువ కంబషన్ జరుగుతుంది కాబట్టి లైఫ్ కూడా ఎక్కువ డ్యామేజ్ అంటే తగ్గే అవకాశం ఉంటుంది, ఇంజన్ లైఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. అది చాలా రేర్ కేసెస్లో. బట్ ఈ ఎయిర్ ఫిల్టర్ ద్వారా మనం మైలేజ్ అండ్ పవర్ అనేది కేటీఎం బైక్స్ కానీ ఏ బైక్లో అయినా కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ BMC ఎయిర్ ఫిల్టర్ అనేది 30 to 35% ఆఫ్ ఆక్సిజన్ ఇంటేక్ అయితే పెంచుతుంది. దానివల్ల మన ఇంజన్కి ఇంటేక్ సఫిషియంట్ ఎయిర్ అనేది అందుతుంది అన్నమాట ఇంటేక్లో. సో అలాగే ఈ BMC ఎయిర్ ఫిల్టర్ వల్ల మనకు ఇంజన్లో సౌండ్ తేడా కూడా వస్తుంది, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ ఇంటేక్ తీసుకుంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనము ఎయిర్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుందో జస్ట్ మీకు చెప్తాను బయట నుంచి వెళ్ళి. సో ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అన్నమాట, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్సు. సో ఇక్కడ లోపల సీట్ కింద ఉంటుంది, నేను ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తా. ఇక్కడ ఇది రెగ్యులేటర్, ఇది అంటే ఫ్లక్చువేషన్స్ కాకుండా పవర్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చూసుకునే రెగ్యులేటర్ అన్నమాట ఇది ఇక్కడ. సో మన బైక్లో మనకు తెలియని పార్ట్స్ చాలా ఉండొచ్చు, సో మినిమం కొన్ని తెలుసుకోవాలి మనం. సో దాని ద్వారా మనం బైక్ని మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు నేను సీట్ ఓపెన్ చేసి మీకు ఎయిర్ బాక్స్ చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. సో ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఎయిర్ ఫిల్టర్ అనేది పేపర్ ఫిల్టర్, సో అది మీకు చూపిస్తా. సో మనం ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. సో ఇది ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. ఇది నార్మల్ పేపర్ది అన్నమాట. పేపర్ది ఎట్లుంటుంది అంటే మీకు ఇది కూడా తీసి చూపిస్తా. సో ఇప్పుడు చూడండి, నా ఎయిర్ ఫిల్టర్ ఆల్మోస్ట్ అయిపోయింది, దీని పని మొత్తం గలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇది సర్వీస్కి ఇచ్చినప్పుడు వీళ్ళు చేంజ్ చేస్తారు, దీన్ని క్లీన్ చేసి వాడరు అన్నమాట. సో ఇది రీప్లేస్ చేసేయడమే. ఇది ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 400 మధ్యలో పడుతుంది మనకు కాస్ట్, అంటే డిపెండింగ్ ఆన్ కంపెనీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని బట్టి. సో ఇది రీప్లేస్ చేయడమే. ఎప్పుడైనా సరే మీరు ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసినప్పుడు, సో ఇక్కడ థ్రాటిల్ బాడీ అనేది మీకు డైరెక్ట్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఎయిర్ ఫిల్టర్ బాక్స్ తీసిన తర్వాత ఇంజన్ స్టార్ట్ చేయొద్దు డైరెక్ట్, ఏ సౌండ్ చేంజ్ అవుతుంది. దానికోసం మీరు చేస్తే ఇంజన్లోకి డస్ట్ పోతుంది. ఇంజన్లోకి డస్ట్ పోతే ఏమవుతుంది అంటే సరిగ్గా ఇంప్యూరిటీస్ లోపలికి వెళ్ళిందంటే కంబషన్ జరిగేటప్పుడు ఇంజన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఈ డస్ట్ గిట్లా పోవడం వల్ల ఎక్కువ ఇంజన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద నేను BMC ఎయిర్ ఫిల్టర్ ఎట్లుంటుందో చూపిస్తా, స్క్రీన్ మీద వేస్తే చూడండి. సో దాని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఏ బైక్ అయినా, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కొన్ని పెద్ద బైక్లకి. సో ఈ BMC ఎయిర్ ఫిల్టర్ అనేది ఆల్మోస్ట్ ఒక 10,000 కిలోమీటర్స్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది వాషబుల్ అంటే రీయూజబుల్. అండ్ ఇది మనకి 30 to 35% ఆఫ్ ఆక్సిజన్ ఇంటేక్ అనేది పెంచుతుంది అండ్ బండి పవర్ అయితే పెంచుతుంది. సో పేపర్ది అయితే మనం జనరల్గా సర్వీస్ చేసుకునేటప్పుడు చేంజ్ చేస్తారు అండ్ ఇంకా ముందే చేంజ్ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. సమ్ టైమ్స్ బండి స్టార్ట్ కూడా కాదు. ఎయిర్ ఫిల్టర్ ఎంత క్లీన్ ఉంటే అంత మంచిది. అండ్ మన బైక్లో మీకు ఆక్సిజన్ సెన్సర్ అని ఉంటుంది, O2 సెన్సర్ అని ఉంటుంది, అది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇది
సో ఇది ఏంటంటే మనకు ఎగ్జాస్ట్లో ఆక్సిజన్ కంటెంట్ ఎంత ఉంది అనేది ఈసీయూకి ఇన్ఫామ్ చేస్తుంది. సో అది క్యాలిక్యులేట్ చేసి ఈ ఫ్యూయల్ అండ్ ఆక్సిజన్ మిక్చర్ ఎంత పంపాలని చెప్పేసి ఇంజన్కి డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇదంతా ఇంటర్నల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగే పద్ధతి అన్నమాట, సిస్టమ్ అన్నమాట ఇదంతా. సో ఇందులో మనకు ఈ సెన్సార్ అనేది టెంపరేచర్ అండ్ ఆక్సిజన్ రెండింటిని మెజర్ చేస్తుంది అనమాట. ఇందులోనే ఆక్సిజన్ సెన్సార్ ఉంటుంది, తర్వాత టెంపరేచర్, ఇంజన్ టెంపరేచర్ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ రీడింగ్లో చూపిస్తుంది కదా పైన. సో ఇక్కడ టెంపరేచర్ ఎంత పెరిగింది, టెంపరేచర్ హై అయిందా లేదా అనేది చూసి, ఒకవేళ హై అయితే రేడియేటర్ ఆన్ కావాలని చెప్పేసి ఈసీయూ ఆర్డర్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఈ రేడియేటర్ కూడా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇది పద్ధతి. ఈ BMC ఎయిర్ ఫిల్టర్స్ అనేది జస్ట్ నార్మల్ క్యాజువల్గా సిటీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అవసరం లేదు, అండ్ నార్మల్ రెగ్యులర్ యూజ్ చేసే పేపర్ ఫిల్టర్స్ సరిపోతాయి. బట్ పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి ఇది కొంచెం బెనిఫిట్గా ఉంటుంది, ఎందుకంటే మాటకి రీప్లేస్ చేస్తూ ఉండలేరు కదా. సో కొంచెం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి BMC ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్